అందరికీ వందనాలు. ఒక పల్లవి పాడుకుందాం. 194వ పల్లవి, 163వ పేజీ ఆరాధన గీతాల్లో నుండి. ప్రేమ బలము మెండుగా నింపుము, ప్రేమ బలము మెండుగా నింపుము. నిన్నారాధించదను హృదయాంతరంగములో, స్తుతించదను మనసారా నిన్నెప్పుడు, ఆరాధించదను బలమంతటితోను. నా దేవుడవు నీవే ప్రభు, నీ ప్రేమ బలము మెండుగా నింపుము. నిన్వెదకెదను హృదయాంతరంగములో, వెదకెదను మనసారా నిన్నెప్పుడు, వెదకెదను బలమంతటితోను. నా దేవుడవు నీవే ప్రభు, ప్రేమ బలము మెండుగా నింపుము. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీ ప్రేమ నీ బలము మా హృదయములలో నిండుగా లేనట్లయితే అది మా ఆత్మీయ జీవితానికి వెలితిగానే ఉంటుంది ప్రభువా. తండ్రి, నీ కృపా సమృద్ధిలో నిత్యము నడిచే వారిగా మీరు మమ్మలను చేయండి. నీ ఆత్మ ద్వారా నిత్యము నడిపింపబడే వారిగా చేయండి ప్రభువా. నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. మా ముందు మీరు ప్రత్యక్షమవ్వండి. మా నేత్రములు నీ మీద నిలుచున్నట్లుగా మీరు మా మధ్యన నిలవబడండి ప్రభువా. నీ ఆత్మను మాలోను మా మీదను మీరు ఉంచి నీ కార్యమును జరిగించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించి మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. గమనించండి, దేవుడు ఎవరినైనా శిక్షించాలి అనుకుంటే ముందు హెచ్చరిస్తాడు. ఇక్కడ నీనెవె మహాపట్టణం, దానికి దుర్గతి కలుగుతుంది. ఎందుకంటే వారి యొక్క దోషము భయంకరమైనది. నా దృష్టికి ఘోరమైన దోషము చేస్తూ ఉన్నారు, పాపము జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మీదకి నేను కీడును రప్పించబోతున్నాను, కాబట్టి నువ్వు ముందు వెళ్ళి వారిని హెచ్చరించు అని చెప్పిన దేవుడు యోనా ప్రవక్తను పంపించడం జరిగింది. సరే, మీకు ఈ స్టోరీ బాగా తెలిసిందే. యోనాన్ని ప్రకటించమని దేవుడు పంపిస్తే యోనా నీనెవె పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు బయలుదేరుతాడు. తర్షీషుకు బయలుదేరినప్పుడు దేవుడు ఆ సముద్రం మీదుగా తుఫాను రప్పియడం, సముద్రంలో ఉండిన అలజడిని బట్టి వారందరూ చీట్లు వేస్తే ఈ తుఫాన్ను బట్టి మన మీదకి ఈ దోషం వచ్చింది, ఎవరిని బట్టి ఈ దోషం వచ్చిందని చెప్పిన వాళ్ళు చీట్లు వేస్తే దేవుడు ఆ చీటి ఎవరి పేరు మీదకి వచ్చేటట్లు చేశాడు? యోనా పేరు మీదకి వచ్చేటట్లు చేశాడు. కాబట్టి యోనాని తీసుకెళ్ళి వాళ్ళు ఈ యోనాని సముద్రంలో వేసిన పాపం మా మీద పడనీయొద్దయ్యా అని ప్రార్థన చేసి యోనాని సముద్రంలో ఎత్తిపడేస్తారు. సముద్రంలో పడేయగానే తుఫాను
ఆగిపోయాను అని ఉంటుంది అక్కడ. సముద్రపు అలలు ఆగిపోయినాయి. అప్పుడు పెద్ద మత్స్యం ఒకటి వచ్చింది, యోనాను మింగింది. యోనా ఆ చేప కడుపులో ఉన్నాడు. 3 దినములు ఆ చేప కడుపులో ఉండి మొర్ర పెట్టాడు. దేవుడు మరలా చేపకు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి యోనాను సముద్రపు ఒడ్డున పడవేయమన్నాడు. ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చి యోనాను కక్కివేసింది. అప్పుడు నీనెవె పట్టణంకి వెళ్ళాడు. నీనెవె పట్టణానికి వెళ్ళి, ఓ నీనెవె పట్టణస్తులారా, దేవుడు మీ మీద కోపగించబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి అని, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడితేనే, లేకపోతే దేవుడు మీ మీదకి ఉగ్రతను తీసుకొని రాబోతా ఉన్నాడని చెప్పని హెచ్చరించినప్పుడు నీనెవె పట్టణస్థులందరూ ఉపవాసం ఉండి పశ్చాత్తాపడినారట. రాజు ఉపవాసం ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. వారి పశువులు సైతం నీళ్లు తాగలేదట. ప్రపంచంలో వచ్చినటువంటి ఉజ్జీవాలలో అత్యంత గొప్ప ఉద్యమం ఏంటంటే ఇదే. ఒక పట్టణం మారు మనసు పొందడం, ఒక సువార్త ప్రకటనతో. ఎంత అద్భుతమైనటువంటి దేవుని కార్యం! దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు. మారు మనస్సు యొక్క ఎఫెక్ట్ చూడండి, ప్రభావం చూడండి. దేవుడట సంతాపపడి, మనస్సులో బాధపడి వారిని శిక్షించడం మానుకున్నట్లుగా రాస్తాం, అక్కడ రాయబడి ఉంటుంది, చూస్తాం. సరే, బాగానే ఉంది. నీనెవె పట్టణం ఇంత గొప్ప మారు మనస్సును చూచింది కదా. నీనెవె పట్టణం యొక్క మారు మనస్సును చూచాడు ప్రవక్త. మనము కూడా మారు మనసు పొందినటువంటి జీవితాలను చూసాము, మారు మనసు పొందిన అనుభవంలోనికి వెళ్ళాము. అయితే ఆ ప్రవక్త చేసిన తప్పిదము, నీనెవె పట్టణస్థులు చేసిన తప్పిదము మరలా మనం చేస్తున్నామా లేదా అనేది ఒకసారి దినాన్ని చూసుకుందాం. ఆ ప్రవక్త ఆశ్చర్యకరంగా వారందరూ పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆ కీడును చేయుట మానుకొనెను అనేది చూస్తాం అక్కడ. దానికి యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, నువ్వు ఎక్కడికైనా నిన్ను ఒక సువార్తకు పంపించి ఆ గ్రామానికి నువ్వు సువార్త ప్రకటించయ్యా, దేవుడు ఆ గ్రామం మీదకు గొప్ప కీడు రాజేసేటట్లున్నాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించని మిమ్మల్ని ఎవరైనా పంపిస్తే మీరు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత ఆ గ్రామం మొత్తం మారు మనసు పొందితే బాధపడతారా, సంతోషిస్తారా? సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? యోనా లాంటి వాళ్ళు అయితే బాధపడతారు, దేవుని స్వభావం కలిగినటువంటి వాళ్ళు అయితే సంతోషిస్తారు. సాటి సహోదరుడు మారు మనసులోనికి వచ్చినప్పుడు సంతోషించే అనుభవంలో ఉంటున్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి ఉంటే నేను రాను అనే యోనాలాగా తయారవుతున్నామా? వచ్చేదాన్ని కానీ ఆడకొస్తే ఆ మనిషి మొహమే చూడాల్సి వస్తుంది. అందుకే నేను రాను అనట్లేదా, వినట్లేదా మనం ఆ మాటలు? యోనా లాంటి వాళ్ళ, దేవుని స్వభావం కలిగినటువంటి వాళ్ళ? యోనా చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటాను కదా. నాకు తెలుసు, నేను నా ఇంటి దగ్గర ఉన్నప్పుడే ముందే అనుకున్నా దేవుడు ఎట్టాంటోడే నాకు తెలుసు, ఇట్లా చేస్తాడు. ఇంత మాత్రం దానికి నేను నీనెవె పట్టణం పోయి సువార్త ప్రకటించడం అవసరమా? అక్కడ సువార్త ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంత పరిమాణం కలిగిందంట. ఈ చివరి నుంచి ఆ చివరికి పోవాలంటే 3 రోజులు పట్టుద్ది. 3 దినముల ప్రయాణం అని ఉంది, 3 దినముల నడక అని కూడా లేదు. ప్రయాణం. వారు ఏ సాధనాలు వాడారో మనకు తెలియదు, కానీ సహజంగా ఎవరైనా
కారు ఉన్నప్పుడు ఎడ్ల బండి వాడరు, అవునా? గుర్రం ఉన్నప్పుడు గాడిదనైతే వాడరు, అవునా? ఏదో స్పీడ్గా ఉండే ట్రాన్స్పోర్టేషనే వాళ్ళు వాడేవారు. కానీ దానికి కూడా 3 దినాలు ప్రయాణం పట్టింది. అట్లాంటిది అంత గొప్ప పట్టణంలో స్వార్థ ప్రకటిస్తే వాళ్ళందరూ మారు మనసు పొందారు. నేను ఆడపోయి అంత పరిచర్య చేయాలా? నేను ఎంత పరిచర్య చేసినా చెయ్యకపోయినా దేవుడు దయామయ, ఆయన అత్యంత కృప కలిగిన వాడు, జాలి, బహుశాంతము, కటాక్షము కలిగిన వాడు. ఆయన పశ్చాత్తాపడి కీడు చెయ్యడు అని నేను ముందే తెలుసు. నాకు ముందే అనుకున్నా, ఇంటి దగ్గర ఉన్నప్పుడే అనుకున్నా. అనుకునేగా నేను తర్షిసిపోయింది. నాకు తెలుసు దేవుని దగ్గరకు వస్తే నేను అన్నిటికీ తలదించుకోవాలి, అందుకే నేను రాంది. వినట్లేదా మనం మాటలు? దేవుడి దగ్గరకు వస్తే ఇటు జరుగుద్దని నాకు తెలుసు, అందుకే నేను రాకుండా మానుకుంటున్నా. వినట్లేదా మనం ఇటువంటి మాటలు? చూడండి, యోనా అలాగే తలంచాడు. తలస్తే యోనాకు పాఠం చెప్పడం కోసం మరలా దేవుడు ఒక పని చేయాల్సి వచ్చింది. యోనా ఒక చిన్న పందిరి ఒకటి వేసుకున్నాడు. రాత్రికి రాత్రే ఒక స్వర విత్తనం మొలకెత్తింది. ఆ మొలక పెద్దదైంది, ఆ పందిరి మొత్తాన్ని కప్పేసింది. ఎండ అనేది పడకుండా యోనాను కాపాడింది. అసలు చూడండి, ఒక్క రాత్రికి రాత్రే సొర చెట్టు అంత పెద్దగా అవడం ఎప్పుడైనా చూసారా మీరు? దేవుడు ఒక మనిషిని హెచ్చరించాలన్నా, బుద్ధి చెప్పాలన్నా, అతనికి మారు మనస్సు కలుగజేయాలన్నా దేవుడు ఆశ్చర్యంగా జరిగిస్తాడు. ఒక్క రాత్రికి రాత్రే అంత పెద్దగా అయిపోయింది. అబ్బా చల్లగా ఉంది, ఇక చూద్దాం దీని సంగతి ఏమవుద్దాం అనుకుని కూర్చున్నాడు. దేవుడేమో ఏం చేయట్లా. అసలు నువ్వు సువార్త ప్రకటించింది, నిన్ను పంపించింది ఎందుకు? వాళ్ళను కీడు నుండి తప్పించబడడం కొరకు నువ్వు సువార్త ప్రకటించమని దేవుడు పంపిస్తే, నీ పని నెరవేర్చి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి వెనుదిరగాల్సినటువంటి వాడు, తన పని సంపూర్తి చేసి వెనుదిరగాల్సినటువంటి వాడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మళ్ళా పని చేయాల్సి వచ్చింది. ఒక పురుగును పంపించాడు. రాత్రికి రాత్రే పెరిగి పెద్దదైన సొర చెట్టును మధ్యాహ్నం వచ్చే టయానికి చెట్టు ఎండిపోయింది. అంతేకాదు, ఎండ తగులుతుంది, వడగాలి కూడా మొదలైంది. ఎండ తగిలి వడదెబ్బ తగులుతుంది, ఇక సొమ్మసిల్లిపోయి బతకడం కంటే సావడం మీరు. వచ్చానుగా, శుభ్రంగా ఇంట్లో ఉన్నా పోయేది, అనవసరంగా దేవుడు మాట నీడకు వచ్చాను. ఆయన వాళ్ళ మీద కోపపడడం వదిలేసి నా మీద కోపపడడం మొదలుపెట్టాడు. దేవుని దగ్గరికి పోతే ఎట్నే జరుగుద్ది మరి. అందుకే శుభ్రంగా అసలు ఈ భక్తి మానుకొని దేవుణ్ణి వదిలేసి నా ఇంట్లో నేనుంటే పోయేదని బాధపడుతున్నాడు. మనం కూడా చాలా సందర్భాల్లో ఎట్లా అనుకున్నాం కదా. చూడండి, ఫలితంగా దేవుడు ఒక మాట అన్నాడు చూడండి. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. చూడండి, ఏమయ్యా, నువ్వు విత్తనం వేసావా, నువ్వు నీరు పోసావా, నువ్వు దాన్ని అది పెరగడం కోసం నువ్వేమన్నా కారణమయ్యావా? నేను కదా విత్తనాన్ని మొలిపించింది, నేను కదా పెంచింది, అదేండిపోతే నువ్వెందుకు కోపడుతున్నావయ్యా అని అడిగితే, అసలు ఏమన్నా నువ్వు కోపడడంలో న్యాయం ఉందంటే సత్యంత న్యాయం ఉంది అన్నాడు. సత్యంత న్యాయం ఉంది అన్నాడు. చూడండి, యోనా యొక్క హృదయాన్ని తెలుసుకోమని నేను మీకు ఇదంతా చెప్తా ఉన్నాను. మనము ఆ అస్సలు కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాం. సత్యంత న్యాయం ఉంది అన్నాడు. దేవుడు ఏం మాట్లాడలా. ఒక మాట అన్నాడు, ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక్క రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే, అయితే 1,20,000 మంది కంటే ఎక్కువై
కుడి ఎడమలు తెలియని జనం నశించిపోతారంటే నేను విచారపడవద్దా అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో లేదు. నెక్స్ట్ యోనా మారు మనసు పొందాడా? యోనా తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడా అనేది రాయబడలేదు. నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనా కానీ దేవుని సంకల్పాన్ని అనుసరించి నడవకపోతే, హృదయంలో కోపము, గర్వము అనేవి గనక, అసూయ అనేవి గనక ఉంచుకుంటే ఎంత భయంకరమైన స్థితికి వెళ్తామనే దానికి ఉదాహరణే యోనా. యోనా పరలోకంలో ఉన్నాడా నరకంలో ఉన్నాడా అనే దాని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఒకవేళ ఆయన పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో చేర్చబడ్డాడు అనేది కనుక వాస్తవం అయితే బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడి ఉండేది. సువార్త ప్రకటించిన తరువాత భ్రష్టులైపోయినారు కొంతమంది. దేవుని వాక్యము విన్న తరువాత, మారు మనస్సు పొందిన తరువాత, పరలోక సంబంధమైనటువంటి వరముల విషయంలో రుచి చూచిన తరువాత భ్రష్టులైపోతున్నారు. యోనా సువార్త ప్రకటించి ఒక పట్టణాన్నే మారు మనస్సులోనికి నడిపించి తను దేవుని యొక్క కోపానికి గురైపోయాడు. సత్యంత న్యాయంగా ఉందా నీకు? చెట్టు ఎండిపోవడం, నువ్వు కోప్పడడం నీకు అంత న్యాయంగా కనిపిస్తుందా? దేవుడు క్షమించాడో లేదో నాకైతే తెలియదు, కానీ క్షమించబడినట్లుగా రాయలపడలేదు. అయితే వారి గురించి ఒక మాట అక్కడ అన్నాడు. ఏమన్నాడంటే, వీరు ఎలాంటి వారు అన్నాడు నీనెవె పట్టణం వాస్తుల గురించి? కుడి ఎడమలు తెలియనటువంటి వారు. ముందు వారి దోషం ఎటువంటి దోషం అన్నాడు? నా దృష్టికి ఘోరమైన దోషం అన్నాడు. దేవుని దృష్టికి ఘోరమైనటువంటి దోషం. కానీ వారికి కుడి ఎడమ తెలియదు. చూడండి, కుడి ఎడమ తెలిసింది ఎవరికి ఇప్పుడు? యోనాక నీనెవె పట్టణస్థులుగా? యోనాకి తెలుసు కుడి ఎడమలో. నీనెవె పట్టణస్థుల పాపము కంటే, దోషము కంటే యోనా దోషము ఘోరమైపోయింది దేవుని దృష్టికి. అసలు ఈ నీనెవె పట్టణస్థులు మారు మనసు పొందడమే ఒక ఆశ్చర్యం. ఎందుకంటే అష్షూరు దేశంలో ఉన్నదట ఈ నీనెవె పట్టణం. అష్షూరు సామ్రాజ్యం, దేవునిని ఎరుగనటువంటి అన్యజనుల సామ్రాజ్యం. ఈ నీనెవె పట్టణం మారు మనసు పొందడమే ఒక ఆశ్చర్యం. మారు మనసు పొందారు, దేవుని దగ్గరకు వచ్చారు. దేవుడు కోపగించడం మానుకున్నాడు. నీనెవె పట్టణానికి దుర్గతి కలిగించాలని ఆలోచించిన దేవుడు మానుకున్నాడు. తర్వాత కుడి ఎడమలు తెలిసినాయి నీనెవె పట్టణస్థులకి. మారు మనసు పొందిన తర్వాత కుడి ఎడమలు తెలిసినాయి నీనెవె పట్టణస్థులకి. ఇప్పుడు జెఫన్యా గ్రంథానికి ఒకసారి వెళ్దాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేసెను. అష్షూరులో కదా నేను చెప్పింది నీనెవె పట్టణం ఉన్నదని. దేవుడు తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. ఏందంట? ఎందుకు మరలా దేవుడు కోపగించుకోవాల్సి వచ్చింది? మొదట్లోనేమో వారి దోషం ఘోరమైందైనా వారి కుడి ఎడమలు తెలియదు. కుడి ఎడమలు తెలియక దేవుని దృష్టికి దోషులయ్యారు వాళ్ళు. ఒకసారి మారు మనసుకు సంబంధించిన సువార్త ప్రకటించబడినప్పుడు మారు మనస్సు పొందారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని దగ్గరకు వచ్చారు, కుడి ఎడమలు తెలుసుకున్నారు, దేవుని విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టి ఇప్పుడు దేవుడు ఏమని అంటున్నాడంటే, నా హస్తాన్ని చాపి
నినివే పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. ఎలాగైపోయిందంటే నీటి చుక్క కనపడదు, పచ్చని మొక్క కనపడదు. ఎలాగుంటుంది? ఇక ఎండిపోయిన ఎడారైపోతుంది. మనుష్యులు నివసించేటటువంటి పట్టణంగా ఉండదు ఇక అది. ఎడారి ప్రాంతము, నిర్జన ప్రదేశంగా మారిపోయిద్ది అంటున్నాడు. ఏంటి దీనికి అంతటికి కారణం? ఇంతటి దుర్గతకి పట్టడానికి, నీనివే పట్టడానికి కారణం ఏమిటి అంటే చూడండి, అక్కడ 15వ వచనము మనము జాగ్రత్తగా విందాం. దేవుని వాక్యము వింటున్నాం, వదిలిపెట్టేస్తున్నాం, భయంకరమైనటువంటి దేవుని కోపానికి గురయ్యే పరిస్థితులకు దిగజారిపోతాం. జాగ్రత్త. చూడండి, నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు, ఉత్సాహపడుచు, నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే. ఏంటంట? నీనివే పట్టణం యొక్క దోషం ఏంటో తెలుసా? ఏం చేసింది నీనివే పట్టణం? నాలాంటి పట్టణం ఇంకోటి లేదు. మేం ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే దేవుడు తాను కోపగించుకున్న వాళ్ళనుకున్నటువంటి పరిస్థితిని కూడా మానుకొని మరి, మా మీద తన కోపాన్ని మానుకొని మరి మమ్మల్ని క్షమించాడు. 3 దినాలు మేము ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడి కార్యాన్ని చూసాం. మేము మాలాంటి పట్టణం ఇంకోటి ఉందా? మురిసిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని చూసి, నీ యొక్క భక్తిని చూసి, నాలాంటి భక్తి ఇంకెవరికి లేదు, నాలాంటి ప్రార్థన ఇంకెవరికి లేదు, నేను ఎంత విశ్వాసం కలిగి ఉన్నానో మురిసిపోతున్నావా? జాగ్రత్త. నీనివే పట్టణాన్ని గుర్తు తెచ్చుకో. నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురియుచు, ఉత్సాహపడుచు, నిర్విచారముగా. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. పాట పాడేసి వదిలేస్తున్నాం. యేసయ్య నామానికి నువ్వు ఘనత తేకుండా ఉత్సాహధ్వని చేయడానికి వీల్లేదు. యేసు నామాన్ని మహిమపరచకుండా నువ్వు ఉత్సాహంగా ధ్వని చేస్తున్నావంటే, ఇదిగో నీనివే పట్టణస్థులు చేసినట్టే చేస్తున్నావు. నీనివే పట్టణస్థులు మాలాంటి పట్టణం ఇంకోటి లేదని మురిసిపోతూ, ఉత్సాహపడుచు, నిర్విచారముగా ఉన్నారట. కొంతమందికి విచారం అనేది ఉండదండి. దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టకపోవడం, దేవుని మార్గాన్ని అనుసరించకపోవడం అనేది భయంకరమైనటువంటి స్థితి అన్న విచారం లేని వారుగా ఉంటారు. విచారపడేవారు ఎవరైనా ఎప్పుడు విచారంలోనే ఉండాలని కోరుకోరు. ఈ ఒక్కటైపోతే నాకు ఈ బాధ పోద్ది, ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను అన్నయ్య, అనుకుంటున్నాను అక్కయ్య అంటారు. అవునా? కానీ దేవుని సన్నిధికి వచ్చి నేను దేవుని మార్గంలో నడవాలన్న విచారం ఉంది, నడిచేదాకా నాకు విచారమే అన్న మాట ఎవరి నోట నుండి వినపడడం లేదు. నేను దేవుని మార్గంలో నడవాలి, దేవుని సన్నిధిలో నేను నడవాలి, దేవుని సన్నిధి నేను నిత్యము కనబడాలి, దేవునికి అత్యంత సమీపంగా ఉండాలి, దేవుని మాట నాకు దూరం అయిపోయింది, నాకు అది విచారంగా ఉంది, భారంగా ఉంది, బాధగా ఉంది అని మాట్లాడుతున్నటువంటి సోదర విశ్వాసులు కనుమరుగైతున్నటువంటి రోజులు ఇవి. నిర్విచారంగా, అయ్యో దేవుడు మాతో మాట్లాడడం లేదే, దేవుని వాక్కు మాకు అరుదైపోయిందే. ఆ దినములలో దేవుని వాక్కు, యెహోవా వాక్కు లభించుట బహు అరుదు. ఈ దినాల్లో కూడా అదే జరుగుతుంది కదా. దేవుని స్వరం నాకు వినపడడం లేదు, నా అంతరాత్మను హెచ్చరించడం లేదు, నేను పాడైన స్థలంలో నిలవబడి ఉంటున్నాను, నాశన మార్గంలో నేను నడుస్తున్నాను, నన్ను విడిపించడానికి, నన్ను చేయిపట్టి విడిపించడానికి, నాతో మాట్లాడడానికి ఆయన ముందుకు రావడం లేదు. ఎంతమంది విచారం కలిగి ఉంటున్నారు?
దానికి బదులుగా మాలాంటి పట్టణం లేదు, మాలాంటి ఇల్లు లేదు, మాలాంటి భక్తి లేదు, మాలాంటి విశ్వాసం లేదు, మాలాంటి ప్రార్థన లేదు అని నిర్విచారంగా ఉత్సాహపడుతున్నటువంటి నీనెవే పట్టణస్తుల్లాగా ఉన్నటువంటి విశ్వాసులు ఈ దినాల్లో. నీకో విషయం తెలుసా? ఇదే పాపము సొదొమను పట్టుకున్నది. సొదొమ విషయంలో దేవుడు బాధపడింది వారు జరిగించిన భయంకరమైన వ్యభిచారం మాత్రమే కాదు, వారు జరిగించినటువంటి జారత్వపు క్రియలు మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైనది ఏంటంటే ఇదే. లక్ష్య పెట్టకయు నిర్విచారముగా గర్వించినటువంటి స్థితి అట సొదొమ పట్టణం జరిగించినటువంటి పాపం. వచనము, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికి దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి. ఏంటంట సొదొమ దోషం ఏంటంట? ఇక్కడ దేవుడు సొదొమ చేసినటువంటి వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు, సొదొమ జరిగించినటువంటి జారత్వపు క్రియల గురించి మాట్లాడడం లేదు. దేవుడు ఏమంటున్నాడంటే సొదొమ యొక్క దోషం ఏంటి అంటే గర్వము. నా భక్తి, నా విశ్వాసం, నా ప్రార్థన, నా యొక్క భక్తి జీవితం, నా యొక్క ఆత్మీయ జీవితం, నాకు తెలిసినంత వాక్యం అనుకునే గర్వపు స్థితి. ఇంకా ఏమంటున్నాడంటే ఆహార సమృద్ధి. కడుపు గాలినోడికి తెలుసుద్దయ్యా, నీకేం తెలుసుద్ది, నువ్వు గట్టెక్కినోడివి అనే మాటలు విన్నాను నేను. మీరందరూ గట్టెక్కినోళ్ళలాగా నిర్విచారంగా ఉంటున్నారా? ప్రభువా నా నావు మునిగిపోతా ఉన్నది అవిశ్వాసంలో పడి, అల్ప విశ్వాసంలో పడి, నడి సముద్రంలో మునిగిపోయేటట్టున్నాను, నా విశ్వాసం తక్కువైపోతా ఉన్నది, నీ చేయి పట్టుకున్న నడిపించడానికి దూరంగా ఉన్నాను నేను నీకు, నీ స్వరం నాకు వినపడడం లేదు, అయ్యో నా విచారము చేత నా కన్నులు గుంటలు పడుతూ ఉన్నాయి అని ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉంటున్నామా? సమృద్ధి ఉందిలేయ్యా, ఇంకేంది? ఆకలేసిన వాడి కేకలాగా నీ ప్రార్థన దేవుని సన్నిధిని వినబడుతుందా, చేరుతుందా? ఇదిగో నీ చెల్లెలైనటువంటి సొదొమ దోషమేదనగా గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. విచారం లేనటువంటి స్థితి అట. చూడండి, ఆత్మను గురించి విచారం నీలో ఉన్నదా? దేవుని యొద్దకు నేను వెళ్ళాలి, దేవుడు నాతో మాట్లాడే మాటలు నేను వినాలి, విశ్వాసపు లోతుల్లోనికి నేను నడవాలి, నా స్వీయాన్ని నేను సిలువ వేయాలి, క్రీస్తు నాలో జీవించాలి. ఆత్మ సంబంధమైన విచారం ఉన్నదా? సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. ఎక్కడుంది ఆ ప్రలాపన? అయ్యో దేవునికి నేను దూరం అయిపోతా ఉన్నానే, దేవుని స్వరం నాకు వినబడ్డం లేదే, దేవుని ప్రత్యక్షత నా కన్నులకు దూరం అయిపోయినదే, దేవుడు నా జీవితంలో ఇన్వాల్వ్ కావడం లేదే. విచారం ఉన్నదా? చూడండి, సొదొమ చేసినటువంటి దోషము పాపము, నీనెవే చేసినటువంటి దోషము పాపము, యోనా చేసినటువంటి దోషము ఈ దినాల్లో మనము చేస్తూ ఉన్నామేమో. నిర్విచారంగా అసూయతోటి వ్యర్థత్వంతో నింపుకుంటూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టిన వారిగా, దేవుని క్రియలను చూచిన తరువాత మరలా వెనుకకు తిరిగినటువంటి వారిగా ఉంటున్నామా? చూడండి, గొప్ప సువార్త ప్రకటించాడు, ఒక పట్టణం మారు మనసులోనికి నడిపించాడు, చివరికి అసూయ చేత ఓడింపబడ్డాడు యోనా. మారు మనసు పొందినట్లుగా రాయబడలేదు యోనాని గురించి.
నీ యొక్క భక్తి జీవితం, నా యొక్క భక్తి జీవితం రేపు పరలోకంలో దేవుని ఎదుటకు వెళ్ళిన తరువాత ఇదిగో మారు మనస్సుతో ఈ సహోదరుడు తన జీవితాన్ని ముగించాడు అనేటటువంటి సాక్ష్యం పొందుకునే వారిగా ఉంటున్నామా, లేక అసూయతో అంతమైపోయాడు అనేటటువంటి సాక్ష్యాన్ని పొందుకునే వారిగా ఉంటున్నామా? గర్వము చేత, సుఖస్థితి చేత, నిర్విచారము చేత నశించిపోయాడు అనే సాక్ష్యం పొందుకునే వారిగా ఉంటున్నామా? నీనెవే పట్టణం గొప్ప మారు మనసును, ఉజ్జీవాన్ని చూచింది ఒకప్పుడు. తరువాత గర్వించి నిజ విచారము చేత, సుఖస్థితి చేత సొదమ నాశనం అయిపోయినట్లు నాశనం అయిపోయింది. ఎండిపోయిన ఎడారైపోయింది. ఎండిపోయిన ఎడారిలాగా మారిపోయిన తర్వాత కూడా వర్షధారగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయా, ఈ నేలలో పంటలేదయా, నా మనసులో శాంతి లేదయా, వర్షధారగా రావా యేసయ్యా, ఎండిపోయిన భూమిని నేనయా అని మొర్ర పెట్టలేనటువంటి వారిగా మారిపోతా ఉన్నామా? అయ్యో, నా ఆత్మీయ జీవితం ఎండిపోతా ఉంది, బీడు బారిన భూమిలాగా మారిపోతా ఉన్నది, ఫలములు లేని జీవితం, క్రీస్తుతో అంటుకట్టి ఎదిగేటటువంటి జీవితం కాదు, ఎండిపోతా ఉందయ్యా. అసూయ, కక్షలు, ఈర్ష్య, ద్వేషము, గర్వము, సుఖస్థితి నింపబడిపోతా ఉంది. దేవుని వాక్కు ఆకాశము నుండి కురుచున్నటువంటి వర్షము వలె ఉంటుందట. ఆకాశం నుండి కురిచేటటువంటి వర్షము భూమి మీద పడిన తరువాత అది ఫలించకుండా, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును ఇవ్వకుండా, ఎలాగైతే వెనుకకు తిరగకుండా ఉంటుందో, నా నోట నుండి వచ్చు మాట అలాగే ఉంటుంది. మరి దేవుని వాక్యం నిజంగా మన లోపలికి వచ్చి ఈ ఎండిపోయినటువంటి భూమిని తడిపి ఫలించి ఆహారంగా మారిపోతుందా, లేక ఎండిపోయిన భూమిగా మిగిలిపోయినటువంటి వారిగా ఇంకా ఉంటా ఉన్నామా? చూడండి, నీనెవే పట్టణం యొక్క దుర్గతి, మనం ఇంకా అటువంటి స్థితిలోనే మిగిలిపోయిన వారిగా ఉండకూడదు. అంటే నీనెవే నీ మొదటి మారు మనస్సు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుండి నువ్వు పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకో. నీనెవే పట్టణమా, ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావు? ఒకప్పుడు నీ మారు మనస్సు ఇదిగో నీనెవే పట్టణస్థుల మారు మనస్సులాగా ఉంది. 3 దినములు ఉపవాసం ఉండి నీ ఇంట నుండిన వారు సైతము, నీ పశువులు సైతము నీరు తాగకుండా దేవుడు క్షమించినంత వరకు మారు మనసు కొరకు ప్రార్థన చేసినటువంటి అనుభవమే ఈ దినం ఏమైపోయింది? మరలా ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. మరలా నువ్వు ఆ మొదటి క్రియలు చేయడానికి నిర్ణయం తీసుకో. లేనట్లయితే నీనెవే పట్టణానికి పట్టిన గతే పడుతుంది, యోనాకు పట్టిన గతే పడుతుంది. దీపస్తంభాన్ని నేను నీ యొద్ద నుండి తీసివేస్తాను. ఒకప్పుడు ఇక్కడ ఒక గొప్ప సంఘం ఉండేది కదా, గొప్ప ఉజ్జీవం ఉండేది కదా, దేవుని మాట వారి హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉండేది, క్రీస్తు పోలిక వారి జీవితాల్లో కనబడుతూ ఉండేది. ఇప్పుడేమైపోయింది? కనుమరుగైపోయింది. దేవుడు తీసివేశాడు దీపస్తంభాన్ని అక్కడి నుంచి అనే సాక్ష్యం కావాలా? లేక మారు మనస్సు పొంది దేవుని యొక్క ఫలించడి కొమ్మగా, ఫలించడి భూమిగా ఉండగలుగుతామా?
వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి ఎక్కడకు ఏలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటక అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. దేవుని నోట నుండి వచ్చే మాట ఏం చేస్తుందట? వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి వెనుకకు మరలకుండా భూమిని దడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే దేవుని మాట ఉందట. మనము చిగిర్చి వర్ధిల్లి ఫలించడి వారిగా దేవుని వాక్యం మన హృదయంలోనికి ప్రవేశిస్తుందా, లేక అడ్డు బండగా హృదయాన్ని మరింత కఠినంగా చేస్తూ ఉందా? దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూడనట్లు ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలెనని దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కఠినాత్ములు కావద్దు, మీరు కఠినపరచబడకూడదు, మీరు ఫలించడి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనము, ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషేకి సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగ జరగలేదు. మరి మాకు మోషే ఎందుకు విడాకులు ఇమ్మని చెప్పాడయ్యా? నీ ఆజ్ఞ కాకపోతే ఎందుకు చెప్పాడు? నా ఆజ్ఞ కాదు, కానీ మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీకు ఆ వెసులుబాటుని ఇచ్చాడు మోషే. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఎందుకు తెలుసా? దేవుడు పాత నిబంధనలో కఠినమైన హృదయాన్ని చూడలేదు. హృదయం కఠినమైపోయిన వారు దేవునికి లోబడుతున్నారా లేదా అనేదే చూశాడు. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారా లేదా అనేదే చూశాడు. వారు విధేయులవుతున్నారా లేదా అనేది చూడలేదు. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నారా లేదా అనేదే చూశాడు. కానీ నూతన నిబంధనలో అలా కాదు. ఆయన అంతరంగాన్ని చూస్తాడు. క్రీస్తు రక్తము ద్వారా ఏర్పడిన ఈ నూతన నిబంధన కాలంలో నీ అంతరంగం ఎలాగున్నది? అంతే కఠినంగా మారిపోతా ఉందా? అంతే అసూయ ద్వేషంతో నింపబడుతూ ఉందా? అంతే నిర్విచార స్థితిలోకి వెళ్ళిపోతా ఉందా? సుఖాసక్తులుగా మారిపోతా ఉన్నారా? నీ భక్తి నిన్ను గర్వంలోకి నడిపిస్తుందా? అంతరంగంలో దీనత్వంలోకి నడిపిస్తుందా? మీరు బయటకు శుభ్రంగా గడుగుతారు, బయటకు సమాధులు మీరు సున్నంతో కొడతారు, కానీ లోపల కంపు కొట్టేసినటువంటి స్వభావం మీది అన్నాడు దేవుడు. మరి ఇప్పుడు మన ఆత్మీయ జీవితం అంతరంగంలో ఎలాగున్నది? హృదయం కఠినమైపోతే ఇక్కడ దేవుడు సహించడు. అతని నిబంధన కాలంలో సహించాడు, ఎందుకంటే వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడలేదు. ఆయన లోపలికి వెళ్ళి వారిలో క్రియ జరిగించడానికి అవకాశం లేదు. యేసు ప్రభువు మహిమపరచబడేదాకా, ఆ నిర్ణయ కాలం వచ్చేదాకా పరిశుద్ధాత్ముడు లోపలికి వెళ్ళి మనుషుని యొక్క స్వభావాన్ని మార్చేటటువంటి పరిస్థితి లేదండి. అందుకే పాత నిబంధన భక్తులందరూ కూడా తొట్టిల్లి పడిపోయిన వారిగా కనబడతా ఉంటారు. అయినా నీతిమంతులు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేస్తారని ఒకరినొకరు పురికొల్పుకుంటూ లేచారు తప్ప వారి అంతరంగం నూతన పరచబడలేదు, సంపూర్తిగా మార్చబడలేదు. అందుకే ఒక సువార్త ప్రకటించేటటువంటి ప్రవక్త స్థానంలో ఉండినటువంటి వాడైనా ఈర్ష్యకు గురయ్యాడు, అసూయకు గురయ్యాడు, అసహనానికి గురయ్యాడు, కోపానికి గురయ్యాడు. అది కూడా ఎట్లాంటి కోపం అన్నాడు? ఆడ చచ్చేంత కోపం అంట. నూతన నిబంధనలో నీకు నాకు అటువంటి స్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించడానికి దేవుడు వాగ్దానం చేశాడు. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీ మధ్యకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మీ లోనికి వచ్చి మీ లోపల నివాసం ఉండి మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, సంపూర్ణ భక్తిలోనికి నడిపిస్తాడు, సంపూర్ణ విశ్వాస్యతలోనికి నడిపిస్తాడు.
పరలోక సంబంధమైనటువంటి వరములు రుచి చూచి వెనుకకెన్నడు జారిపోకుండా నిలువ పెడతాడు. మరి అలాగుంటున్నామా? లేకపోతే ఇంకా కఠినపరచబడుతూ మారు మనసు పొంది దేవునికి మరలా దూరం అయిపోవడం, మరలా మారు మనసు పొందడం, మరలా దూరం అయిపోవడం, మరలా మారు మనసు పొందడం, మరలా దూరం అయిపోవడం అలవాటుగా మారిపోయిందా? జాగ్రత్త. గర్వము హృదయములో ఉండినప్పుడు, సుఖాసక్తులముగా మారిపోయినప్పుడు, ఆత్మ సంబంధమైన విచారము మనలో లేనప్పుడు అలాంటి వారిగా మిగిలిపోతాం. అటువారిగా ఉంటే ఈ నీనెవే పట్టణం వలె బహు దుర్గతిలోకి వెళ్ళిపోయిన వారిగా ఉంటాం. అంతిమంగా నీనెవే పట్టణం గురించినటువంటి సాక్ష్యం ఏంటి అంటే అది ఎండిపోయిన ఎడారి. ప్రవకాల్లో బయటపడింది నీనెవే పట్టణం. గొప్ప పట్టణం అట. లైబ్రరీ ఉందంట ఆ దినాల్లో, తెలుసా? నీనెవే పట్టణంలో గొప్ప లైబ్రరీ, పుస్తకాలు చదువుకోవడానికి, మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి చదువులు ఆరితేరిన వాళ్ళు నీనెవే పట్టణస్థులు. దానికి పట్టిన దుర్గతి అది ఎండిపోయిన ఎడారైపోయింది. నీవు నేను కూడా ఈ దినాన గర్వాన్ని విడిచిపెట్టకుండా, సుఖాన్ని ప్రేమించే వారిమిగా, ఆత్మ సంబంధమైన విచారం లేకుండా దేవుని దృష్టికి దోషులంగా మిగిలిపోతే నీకు నాకు పట్టే గతి ఆత్మీయ ఎడారిగా మారిపోతుంది మన హృదయం. ఎన్నడూ దేవుని వాక్యం మన లోపలికి రాదు, ఇక మన హృదయాన్ని తడపదు. చరిత్రలో ఇక్కడ ఒక అద్భుతమైన సంఘం ఉండేది. వారు ప్రార్థించినప్పుడు దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడని చరిత్రలో రాసుకునే స్థితికి మారిపోతాం. సజీవమైనటువంటి సంఘంగా అన్నటికీ ఉండలే. అట్టి దౌర్భాగ్యమైన స్థితిలో పడకుండా దేవుడు మనలను కాపాడుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, గొప్ప మారు మనసుతో ఆరంభమైంది. గొప్ప ఉజ్జీవాన్ని చూశారు. ఒక ప్రవక్తను పదే పదే దేవుడు ముని కోలలతో సరిచేసి మరీ సువార్తను ప్రకటించాడు. తర్వాత దేవుని దృష్టికి ఘోరమైనటువంటి స్థితికి ఆ పట్టణం వెళ్ళిపోయినది. కుడి ఎడమలు తెలియని స్థితి నుండి తెలుసుకున్న తరువాత దేవునికి దూరమైంది. ఎండిపోయిన ఎడారిలాగా మారిపోయింది. దానికంతటికి ప్రధానమైనటువంటి కారణం గర్వము, సుఖస్థితి, ఆహార సమృద్ధి, నిర్విచారమైనటువంటి స్థితి, విచారం లేనటువంటి జీవితం. ప్రభువా, ఆత్మ సంబంధమైన విచారం లేనటువంటి వారిగా, ఏ మాత్రము ఆత్మ విషయమైనటువంటి లెక్క అప్పచెప్పుకోవాలి అనేటటువంటి విచారం లేనటువంటి వారిగా మమ్మల్ని ఎన్నడూ ఉండనివ్వద్దయ్యా. ఒక దినాన మేము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. మేము లెక్క చెప్పుకోవాలి. నీ మధ్యను సువార్త ప్రకటించబడిన దినములలో నీవు మారు మనసు పొందావా? దేవుని ఎదుట నీ ఆత్మ విషయమై విచారించావా అని నువ్వు మమ్మల్ని అడిగే ప్రశ్నకు మేము సమాధానం చెప్పాలి అంటే, ప్రభువా, ఇదిగో నా ఆత్మ నశించిపోతా ఉన్నదయ్యా. నీ వాక్యం యొక్క ప్రత్యక్షత లేదు, నీ స్వరం వినబడ్డం లేదు అని నీ ఎదుట మొర్ర పెట్టేవారిగా మేము ఉండాలి. ఓ మా తండ్రి, ఆత్మ సంబంధమైన విచారం కలిగిన వారిగా చెయ్యి. ఈ లోక సంబంధమైనటువంటి సుఖాన్ని ప్రేమిస్తూ
గర్వమును, అసూయతోటి, ఈర్ష్యతోటి నింపుకుంటూ నీకు దూరస్థులమైపోయి శాపగ్రస్తులం కాకుండా తండ్రి మమ్ములను మీరు నీ శిలువ యొద్దకు నడిపించండి. నీ వాక్యమనే ఉదక స్నానము చేత మమ్ములను పవిత్రులనుగా చేయండి ప్రభువా. నిత్యము నీతో అంటు కట్టబడి ఫలించే వారిగా ఉండాలి. నిష్ఫలమైనటువంటి ఆత్మీయ జీవితాలు మాలో ఉండనివ్వద్దయ్యా. నీ నుండి వేరై మేము ఫలించలేము. నీతో అంటు కట్టబడాలి మా తండ్రి. నీ వైపు చూస్తూ ముందుకు మేము సాగాలి. ఇదిగో దేవుని దగ్గరకు వస్తే ఇంతే జరుగుద్ది, మాకు ముందే తెలుసు అనుకుంటూ అసూయతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో నింపుకుంటూ మమ్మల్ని మేము శాపగ్రస్తులంగా మార్చుకుంటూ ప్రభువా నాశన మార్గంలో నడిచే వారిగా మేము ఎన్నడూ ఉండకుండా తండ్రి మమ్మను శిలువ చెంతకు నడిపించండి. అల్ప విశ్వాసపు సముద్రంలో మునిగిపోకుండా మా దేవా మమ్మల్ని చేయి పట్టి పైకి లేపమని, ఆ ప్రార్థన ఆలకించి మాకు జవాబునివ్వమని, ఆత్మీయ లోతులలోనికి మమ్మల్ని మీరు నడిపించమని, పచ్చిక బయలుగా మమ్మల్ని మీరు చేయమని, ఎండిపోయిన ఎడారిగా ఉండనివ్వవద్దని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.